హాయ్ హలో అందరికీ. మా కన్నయ్య వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మీరందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? మేము ఎలా జరుపుకున్నాము, మా కన్నయ్య ఎలా అల్లరి చేష్టలు చేశాడో, ఎలా సందడి చేశాడో ఈ వీడియోలో చూద్దామా? మా ఆయన పిల్లలు మండపాన్ని చాలా అందంగా తయారు చేసి గణపయ్య ప్రతిమను తీసుకురావడానికి వెళ్ళారు. పండుగ ఏదైనా కానీ మా కన్నయ్య హడావిడి మాత్రం మామూలుగా ఉండదు. వాళ్ళ అక్క వాళ్ళకి వాళ్ళ డాడీకి బరువని వీడు కూడా ఒక చెయ్యి వేసి గట్టిగా జాగ్రత్తగా పట్టుకొస్తున్నాడు. వాడి హ్యాపీనెస్ ఏంటంటే నాకు తెలిసి కొత్త టాయ్ వచ్చింది, ఇంక రోజు బాగా ఆడుకోవచ్చు అని అనుకుంటున్నాడు అనుకుంటా. అందుకే చాలా సంతోషంగా చాలా జాగ్రత్తగా బట్టి తీసుకొస్తున్నాడు. అక్కడ కొన్నప్పుడు వాళ్ళు న్యూస్ పేపర్ బాగా చుట్టు పెట్టేశారు కనుక వాడు బాగా అబ్జర్వ్ చేయనట్టుంది. ఇంటికి వచ్చి ఇంక మొత్తం బాగా అబ్జర్వ్ చేసి చెవులు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, కన్ను ఎలా ఉంది అని చూసుకుంటూ మురిసిపోతూ ముద్దులు ఇచ్చుకుంటూ హగ్గిచ్చుకుంటూ మాట్లాడుకుంటున్నాడు. ఏంటేంటో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న కాసేపు సరే ఎంజాయ్ చేయని అని ఒక పక్క భయంతోనే ఎక్కడ ఏదైనా పట్టి విరిచేస్తాడో ఏమైనా చేసేస్తాడేమో అనుకుంటున్నాడు. ఏదో తేడానికో ఏదో చెప్తున్నాడు. బాబు ఏదో తీసుకొస్తాడు నీకోసం అని వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి వడ తీసుకొచ్చి తినబెడుతున్నాడు. వాళ్ళ నాన్న మొత్తం రెడీ చేసి కొంచెం పక్కకు జరిగేటప్పటికి వీడు మొత్తం లడ్డూలన్నీ గుటిక్ అని మాయం చేస్తున్నాడు. ముందు ఈ బుజ్జి గణపయ్య బొజ్జ నింపుకుంటున్నాడు, తర్వాత పెద్ద గణపయ్య బొజ్జ నింపుతాడని చూస్తున్నాడు. టేస్ట్ బాగుందా, ఓకేనా అని అడుగుతున్నాడు. వాళ్ళ అక్క వాళ్ళు పూజ చేయడానికి వాళ్ళ బుక్స్, వాళ్ళ నోట్బుక్స్, వాళ్ళ పెన్నులు, వాళ్ళ పెన్సిల్ అన్నీ పెట్టుకుంటుంటే వీడు అలాగే చూస్తూ నేనేం పెట్టుకోవాలని ఆలోచించి వాడి కార్లు, వాడి టాయ్స్ అన్నీ తెచ్చి పక్కన నింపినాడు మొత్తం. ఏదైనా దేవుడి పాట టీవీలో పెట్టిన వెంటనే ఒక నమస్కారం పెట్టేసుకొని ఊగిపోతాడు. అదేంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి దైవభక్తి మాత్రం బాగానే ఉంది. పెద్దయినాక కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నా. ఉంటుందో మరి ఏమవుతుందో చూడాలి. మంగళహారతి ఇచ్చిన తర్వాత అందరూ వాళ్ళ అక్క వాళ్ళందరూ గుంజీలు తీస్తున్నారు. వాళ్ళ నాన్నేమో ఫస్ట్ 3 గుంజీలు తీద్దాం అనుకున్నాడు. వాడి భయానికి 5 గుంజీలు తీసినాడు. ఇంకా తీ అని బెదిరిస్తుంటే 9 గుంజీలు తీశాడు ఆఖరికి. ఎవరు చెప్పాలి అలా చేయమని. వాళ్ళ నాన్న పందిరి కోసం కట్టెలు తెచ్చాడు, బట్ పక్కన పెట్టుకున్నాడు. ఆ కట్టెలు తీసుకొచ్చి బెదిరిస్తున్నాడు. తీర్థ ప్రసాదాల కోసం మాత్రం ముందుంటాడు. ముందు ఒక్క ముక్క తీర్థం తీసుకున్న తర్వాత అందరికీ పోసిన తర్వాత మిగిలిన తీర్థం అంతా వాడే మింగేస్తాడు. ఒరే దేవుడికి ఒక్క చుక్కన్న ఉంచుదామరా అంటే కూడా అని మొత్తం పోయించేసుకుంటాడు. ఈరోజు ఎట్లా కొంచెం ఉంచినాడు గణపయ్యకి. అప్పటి నుంచి వడల మీదే కాన్సన్ట్రేషను. వడ అంటున్నాడు. చూసారా చూడలేదని మళ్ళీ తీసుకొని ఒక వడ తీసుకొని నైస్గా పారిపోతున్నాడు. వాడు చేసే పనులన్నీ ముద్దుగా ఉంటాయి. అందుకే మొత్తం అన్నీ మోస్ట్లీ షూట్ చేస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి వాడికి చేయడం, నాకు షూట్ చేయడం ఇదే అయిపోయింది. పూజ అయిన తర్వాత గట్టిగా ఒక పెద్ద న్యాప్ వేశాడు. బాగా నిద్రపోయి లేచి సాయంత్రం బాగా ఫ్రెష్గా రెడీ అయ్యి పూజ అయిపోయిన తర్వాత వీధిలో ఉండే వినాయకులందరినీ గుడికెళ్ళి దర్శనం చేసుకొద్దామని అనుకొని దీపారాధన చేస్తున్నాడు వాడు వాళ్ళ నాన్న ఎలా చేస్తే అలా ఇమిటేట్ చేస్తాడు. వాళ్ళ నాన్న గుంజీలు పెడితే గుంజీలు తీస్తాడు, హారతి దండం పెట్టుకుంటే హారతి ఇస్తాడు, అన్నీ చేసి ఆఖరికి వాళ్ళ నాన్నకు కూడా బొట్టు పెట్టి తీసుకొస్తాడు. వాళ్ళ నాన్న ఎప్పుడు అంటుంటాడు, మీ అమ్మ కెమెరా పెట్టుకొని రెడీగా ఉంటుంది, నువ్వు యాక్టింగ్ చేసుకుంటూ కూర్చో అంటుంటాడు. యాక్చువల్గా మా అమ్మాయిలు ఇద్దరు కూచిపూడి నేర్చుకుంటున్నారు. సాయంత్రం గుడికి వెళ్దామని బయలుదేరుతుండగా మా చిన్నమ్మాయి వచ్చి, మమ్మీ సరదాగా ఒక డ్యాన్స్ వేస్తాం మమ్మీ వినాయకుడి ముందర అంటే, ఓకే అమ్మ చెయ్యండి అన్న. మా పిల్లలిద్దరూ మూషిక వాహన డ్యాన్స్ చేస్తున్నారు. ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయండి. విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర
विघ्नविनायकपाद नमस्ते विघ्नविनायकपाद नमस्ते तत्तर्गृदों तत्तर्गृदों तै तत्तर्गृदों सरस्वती नमस्तुभ्यां वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा तत्तर्गृदुं तत्तर्गृदुं तै तत्तर्गृदुं नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी नमोऽस्तु ते तक्धिण्णतां कधिण्णते तक्धिण्ण आङ्गीकं भुव शिवं 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 ఇంటి దగ్గరలో ఉన్న హనుమంతుడి గుడికి వెళ్ళాము. చూడండి, వెళ్ళగానే గంట కొట్టాలి. 3 గంటలు కొట్టిన తర్వాత దిగి ప్రదక్షిణాలు చేసుకుంటాడు. వాడికి వాడే చేసుకుంటాడు, ఎవరు చెప్పనక్కర్లేదు. మొత్తం ప్రదక్షిణాలు చేసుకొస్తాడు. బాగా ఎంజాయ్ చేస్తాడు. గుడికి వెళ్ళినా ఎంజాయ్ చేస్తాడు. హనుమాన్ గుడి ముందరే చాలా పెద్ద వినాయకుడిని పెట్టారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని కూడా వచ్చాము. ఇక మా ఇంటి గణపయ్య బయలుదేరి ఆసన్నమయ్యింది. 3వ రోజు నిమజ్జనం చేస్తున్నాము. ఫస్ట్ వాళ్ళ నాన్న తల బాగా జుట్టుకున్నాడు, తలపైన పెట్టుకుంటా అని. నాకు జుట్టు అన్నాడు. మళ్ళీ వాడికి జుట్టి వాడిని ఎత్తిని పట్టుకుంటున్నాడు. తలపైన పెడితే కూడా బరువు అని వాళ్ళ అక్క వాళ్ళందరూ పట్టుకొని జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. మోక్ష చెప్పు, జై బోలో గణేష్ మహారాజ్కి. జై బోలో గణేష్ మహారాజ్కి. వాడు ఏం చేసినా కానీ చేతిలో లాలీపాప్ మాత్రం మ్యాండేటరీ. చేతిలో లాలీపాప్ ఉంటేనే వాడు మనం చెప్పినట్టు వింటాడు. నిమజ్జనం చేయడానికి మా ఇంటి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళాము. అబ్బా, ఎంతమంది జనం ఉన్నారు. ఆ రోజు 3వ రోజు చాలామంది నిమజ్జనం చేశారు. మేమే 3వ రోజు తీస్తున్నామని అనుకున్నాను, కానీ చాలా క్రౌడ్ ఉంది. కానీ వెళ్ళగానే నిమజ్జనం అయితే చాలా సంతోషంగా అయిపోయింది. చాలా బాగా చేశారు. నిమజ్జనం తర్వాత అసలు మ్యాటర్ స్టార్ట్ అయింది. వీడేమో ఏడవడం స్టార్ట్ చేశాడు. నా బొమ్మ నాకు కావాలి అంటూ ఏడుస్తూ కూర్చున్నాడు. ఒరే వస్తాడు రారా మళ్ళీ తీసుకుంటామంటే కూడా ఆమెను బెదిరిస్తున్నాడు, నిమజ్జనం చేసిన ఆమెని. మా బొమ్మ మాకు ఇచ్చే అని ఏడుస్తున్నాడు. వాళ్ళ నానేమో ఇంకేం చేయాలో అర్థం కాక స్నానం చేయడానికి వెళ్ళాడు. అక్కడ కూర్చుందాం కాసేపు, స్నానం చేసి మళ్ళీ తిరిగి వస్తాడు అన్నాడు. అప్పుడు కాసేపు కొంచెం మానాడు. అది ఇది ప్రసాదాలు తిని మాకు తర్వాత కొంచెం మర్చిపోయాడు. మళ్ళీ కారు ఎక్కగానే ఏడవడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ నాయన ఐస్ క్రీమ్ కొనిస్తా అని చెప్పుకుంటూ మరిపించుకుంటూ ఇంటికి తీసుకొచ్చేసాము. ఇంటికి తిరిగి వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేశాడు ఏడుపు. ఖాళీ మండపం చూసి నా బొమ్మ కావాలి అని కాసేపు ఏడ్చి మర్చిపోయే వయసే కదా, మర్చిపోయాడు. అప్పుడు అనిపించింది
చిన్నపిల్లలు కల్లా కపట మెరుగుని వాళ్ళని, అందుకే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. నిజమే కదా. ఇదేనండి మేము జరుపుకున్న వినాయక చవితి, మా కన్నయ్య చేసిన హడావిడి సందడి మీకందరికీ నచ్చిందని ఆశిస్తూ, ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.